వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన వేటయాన్ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 10న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే రజనీ తన పోర్షన్ షూటింగ్ కంప్లీట్ చేశారు. అయితే ఇటీవల ఇందులోని ఒక సాంగ్ షూటింగ్ కూడా జరిగింది. ఇక తాజాగా దీనికి సంబంధించిన షూటింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుందనే చెప్పాలి. ఇక ఇది చూసి ఫ్యాన్స్ అవాక్ అవుతున్నారు. అయితే చూస్తుంటే ఇది ఏదో పెళ్లి సాంగ్ లాగా కనిపిస్తుంది అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు ఫ్యాన్స్. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ గత ఏడాది జైలర్ చిత్రంతో సూపర్ ఫామ్ లోకి వచ్చారు. ఇక ఆ తర్వాత అతిథి పాత్రలో కనిపించిన లాల్ సలాం ఫ్లాప్ అయినా దానికి రజనీకి పెద్దగా సంబంధం లేదు. ఇక ఈ ఏడాది అక్టోబర్ 10న వేటయాన్ సినిమాతో రజనీ రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ సినిమాకి ఉన్న స్ట్రాంగ్ కాస్టింగ్. జైలర్ చిత్రంలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ వంటి స్టార్లు క్యామియోలు చేస్తే ఈ చిత్రంలో ఏకంగా అమితాబ్ బచ్చన్ కూడా ఉన్నారు. ఇక అలానే ఫాద్ ఫజిల్, రానా వంటి స్టార్ కాస్టింగ్ కూడా ఉంది. ఇక దీంతో ఈ సినిమా పైన అంచనాలు బాగానే ఉన్నాయి. పైగా ఈ చిత్రం సూర్య పాన్ ఇండియా సినిమా కంగువాను ఢీకొట్టబోతుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక సాంగ్ షూటింగ్ వీడియో అయితే లీక్ అయిందనే చెప్పాలి. ఇక తాజాగా సోషల్ మీడియాలో వేటయాన్ సాంగ్ అంటూ ఒక వీడియో వైరల్ అవుతుంది. ఇక ఇందులో చాలా మంది డాన్సర్ల మధ్యలోంచి రజనీ స్టైలిష్ గా నడిచి వస్తూ ఉన్నారు. ఇక టేక్ ఓకే అయిన వెంటనే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ వచ్చి రజనీతో ఏదో మాట్లాడుతున్నట్టే వీడియోలో ఉంది. ఇక ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ ఇలాగ లీక్ అయిపోతే ఎలా అంటూ కూడా కామెంట్లు అయితే పెడుతున్నారు ఇప్పుడు. అయినా ఇటీవల కాలంలో షూటింగ్ వీడియోలు అదేవిధంగా సాంగ్లు అన్నీ కూడా ఇలానే బయటకు వచ్చేస్తున్నాయి. ఇక ఇప్పటికే దేవరా సినిమాకి గట్టిగానే లీకులు వచ్చాయి. ఇక ఇప్పుడు వేటయాన్ సాంగ్ లీక్ అయింది. జై భీమ్ మూవీ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో వేటయాన్ సినిమా అయితే వస్తుంది. ఇక ఇందులో అమితాబ్, ఫాద్ ఫజిల్, రానాతో పాటు మంజు వారియర్, దుషారవ్ విజయన్, రితికా సింగ్ వంటి స్టార్లు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇక ఇది రజనీ కెరియర్లోని 170వ చిత్రం. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో ఇది అక్టోబర్ 10న విడుదల కానుంది. ఇక వాస్తవ సంఘటనల ఆధారంగానే ఈ సినిమాను అయితే తీస్తున్నారు. ఇక క్రైమ్ యాక్షన్ డ్రామాగా రానున్న ఈ చిత్రం పైన తలైవ ఫ్యాన్స్ గట్టిగానే నమ్మకాలు పెట్టుకున్నారని చెప్పాలి. ఇక ఈ సినిమా గురించి ఇటీవల రానా కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేశారు. వేటయాన్ రజనీకాంత్ స్టైల్ సినిమా కాదని, ఆయన ఇమేజ్కు పూర్తి భిన్నమైన చిత్రం అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. మరి జై భీమ్ లాంటి చిత్రాన్ని అందించిన జ్ఞానవేల్ రజనీని ఎలాగ చూపించబోతున్నారా అని ఫ్యాన్స్ అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.